ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 120 మంది గల్ఫ్ కార్మికులు చనిపోతే ఏడాదిగా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదని ఈ బిల్లు పాస్ చేయడానికి మంత్రులు లంచాలు ఆశిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం గల్ఫ్ మృతులకి నష్టపరిహారం విడుదల చేయించాలంటూ డిమాండ్ చేశారు. మీ పార్టీని ప్రక్షాళన చేసుకోండి. కరీంనగర్ మంత్రులకు కూడా చెప్తున్నా, ఏమైంది? చచ్చిపోయినలకు ఎందుకు పైసలు ఇస్తలేరు? 120 మంది గల్ఫ్ కార్మికులకు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 5 లక్షలు ఎందుకు ఇస్తలేరు? చచ్చిపోయిన ఎక్కడికి వచ్చి మీ కమిషన్లు ఇస్తారు? ఏ మంత్రికి కమిషన్ ఇవ్వాలా చెప్పండి? 120 మంది గల్ఫ్ కార్మికులు చనిపోతే ఇంతటి వరకు రూపాయి అని ప్రభుత్వం దమ్ముండే చెప్తున్నా. పొన్నం ప్రభాకర్కు, శ్రీధర్ బాబు గారికి పెట్టండి 1000 కోట్లు బడ్జెట్లా చెప్పారు కదా మేనిఫెస్టోలో. మీరు కాదా ఉత్తర తెలంగాణ మంత్రులు కారా మీరు? ఉత్తర తెలంగాణలో పోర్టుపోలియోలు కొట్టారు మీరు. ఎవరిస్తారా 120 మందికి 5 లక్షల రూపాయలు? ఎవరు ఇప్పించాలా? వాళ్ళు కొడంగల్ వాళ్ళు గారు, మధిర వాళ్ళు గారు, నల్గొండ వాళ్ళు గారు, మహబూబ్ నగర్ వాళ్ళు గారు. ఉత్తర తెలంగాణ కోటల మంత్రి పదవులు అనుభవించుకుంటా 120 మంది ఎక్కడికి వెళ్ళిస్తారు? డబ్బులు ఎక్కడికి ఇస్తారు? వాళ్ళ ఆత్మలు ఆకాశంకి వచ్చి మీకు లంచాలు ఇస్తాయా? మీకు కమిషన్లు ఇస్తాయా? ఆ బిల్లు పాస్ చేయరా? సంవత్సరంన్నర నుంచి భార్య పిల్లలు తిరుగుతున్నారు సెక్రటరీ చుట్టూ. ఒక్కడికి కనికరం అత్తలేదు.